హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శిరీష దిస్ స్టైల్ కార్నర్. పండు టమాటాలతో పచ్చడి ఎట్లా పట్టుకున్నామో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇది చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక చుక్క ఆయిల్ కూడా వేయకుండా మనం టమాటా ముక్కలు వేసేసుకొని ఇవి టమాటా మొత్తం గుజ్జులు అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నేను 1/2 kg కంటే ఎక్కువ తీసుకున్నాను టమాటాలు. దీన్ని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం టమాటాలు మొత్తం గుజ్జుగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. టమాటాలు గుజ్జుగా అయిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. చింతపండు కూడా మెత్తబడేంత వరకు ఒక 5 minutes వరకు ఉంచేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో ఇదంతా ఈ మిశ్రమాన్ని అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 teaspoon పసుపు, అట్లనే పచ్చడికి సరిపడా కారాన్ని వేసేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఈ పచ్చడిలో. కారం ఎక్కువ వేసుకుంటూనే బాగుంటుంది, లేదంటే కొంచెం పుల్లగా ఉంటుంది. కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చడి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్రను కూడా వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది. మెత్తగా మిక్సీ పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని దీంట్లో మనం ఆయిల్ పోసుకోవాలి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఆ టమాటా మిశ్రమం మొత్తం ఇందులో ఒక 10 minutes వరకు ఫ్రై కావాలి. పోసు కోసం కొంచెం మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసేసుకోవాలి. ఇట్లనే ఒక 5-6 ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని ఇప్పుడు మనం టమాటా మిశ్రమాన్ని మొత్తం ఇందులో ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఒక 10 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది, టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక 10 minutes వరకు ఇట్లా ఫ్రై చేసుకొని ఆయిల్లో మనం దించేసుకుంటే ఒక డబ్బాలో పెట్టేసుకుంటే మనకు పచ్చడి రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. మంచి కలర్ వచ్చింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసుకుంటే ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.